అదే ముఖ్యం. మనం మనుషులు చూసేవారము కాదు, మనం దేవుని చూసేవారం. మనము ఆరాధించకపోతే లేఖనము సెలవిస్తూ ఉంది, రాళ్ళొచ్చి స్తుతిస్తాయని. ఈ ప్రాంత ప్రజలకు దేవుడు అవకాశం ఇచ్చాడు, ఈ కూటాలను ఏర్పాటు చేశాడు. దైవ సన్నిధిలో మనమందరము సంవత్సరానికి ఒకసారి కలవాలని. కొంతమంది అది వినియోగించుకోవచ్చు, వినియోగించుకోకపోవచ్చు. నీ వచ్చినది సృష్టికర్తైన దేవుని ఆరాధించడానికి. నీవు ఈ స్థలానికి చేరినది పరిశుద్ధుడైన దేవుణ్ణి గణపరచడానికి. అందరము రెండు చేతులు పైకెత్తి, ప్రభువా, ఈ మొదటి దినం, ఈ సాయంకాలపు వేళ మా మధ్యలోకి వచ్చి మమ్మల్ని దర్శిస్తున్నందుకే మీకు వందనాలు. మా ప్రభువా, మీ సహాయము కావాలి. మీ సహాయము కావాలి బాబు, మీ సహాయము కావాలి. మీరు దర్శిస్తారు బాబు. ఈ రాత్రి కొద్దిమందిగా కూడి ఉన్నాం, మమ్మల్ని మీరు దర్శించబోతూ ఉన్నారు. ఆరాధన ఎవరు మిస్ కావద్దు, ఎక్కడ తిరగొద్దు. ఈ ఆరాధనలో దీని వెనకాతల సంఘ 6 నెలల ప్రయాసం ఉన్నది. ప్రార్థనలో అనేక మంది దైవజనులు, ఈ ప్రాంత ప్రజలు ప్రార్థించారు. పరిశుద్ధాత్ముడి సహాయముతో ఇక్కడికి చేరాం. ఈ కష్టముతో కూడిన ఈ పరిచర్య ఆయన ఊరికినే వదిలిపెట్టాడు. ఈ కష్టములు మీరందరూ భాగస్తులు ఈ స్థలానికి వచ్చారు కాబట్టి ఆయన మిమ్మల్ని ఆశీర్వదించక మానడు. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించక మానడు. ఎవరు దిక్కులు చూడొద్దు, దేవుని వైపు చూడండి. పరిశుద్ధుడైన దేవుని వైపు చూడండి. సర్వోన్నతుడైన దేవుడి వైపు చూడండి. మహాదేవుడి వైపు చూడండి. మహాగణుడి వైపు చూడండి. మహోన్నతుడైన దేవుడి వైపు చూడండి. అందరికి వచ్చిన పాటతోటి ప్రభుని గణపరచుదాం. సర్వోన్నతుడైన దేవుని వైపు చూద్దాం ప్రియులారా. అందరికి వచ్చే పాటతో దేవుని గణపరచుదాం. ఈరోజు ఆయన తాకితే గనుక నుంచి వెళ్ళొద్దు ఎవరు. నిత్యముగా ఆయన తాకుతాడు. ఈ రాత్రి ఆయనను తాకే దేవుడు. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదించును నీ మాటల మకరందము. అందరూ చప్పట్లు. 2 చేతులు తీసుకొచ్చిన వారు 2 చేతులను ఉపయోగించండి. మీ నోటితో దేవుని కనపరచండి. దేవాది దేవుడి వైపు చూద్దాం. సర్వోన్నతుడైన దేవుడి వైపు చూద్దాం. సర్వశక్తిమంతుడైన దేవుడి వైపు చూద్దాం. మహాదేవుడు, మహాగణుడు ఈ స్థలములో నిన్ను నన్ను తీసుకొచ్చాడు అంటే నిన్ను ఆశీర్వదించడానికి. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతుని మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. చప్పట్లో గంభీరముగా మనసు
him, praise him. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. చప్పట్లు అందరూ. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ తాకిడి మనందరికీ ఈరోజు ఒక నూతన అనుభవంతో వెళ్తూ ఉన్నాం. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించేనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించేనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవించును నిత్యము నీ నీడలో ఆస్వాదించును నీ మాటల మకరందము. జీవించును నిత్యము నీ నీడలో ఆస్వాదించును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. అందరూ చప్పట్లు కొడతాం. అందరూ కూడా ఎవరి దిక్కులు చూడొద్దు, ఎవరు అటు ఇటు తిరగద్దు. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుందాం. గ్లోరీ, ఆమేన్. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవించును నిత్యము నీ నీడలో ఆస్వాదించును నీ మాటల మకరందము. జీవించును నిత్యము నీ నీడలో ఆస్వాదించును నీ మాటల మకరందము. జీవించును నిత్యము నీ నీడలో ఆస్వాదించును నీ మాటల మకరందము.
నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా. ప్రతి ఒక్కరు ఆరాధిస్తూ పరిశుద్ధ దేవుని కనపరచండి. జీవింతును నీచము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నీచము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా ఆ యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. నిత్యము ఆరాధనకు నా ఆరాధమా స్తోత్రములు నీకే అర్పించు యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆరాధమా స్తోత్రములు నీకే అర్పించు యేసయ్యా. రాజా జగమెరిగి నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము యేసు బంధము మనతో యేసు బంధము యేసు బంధము మనతో యేసు బంధము యేసు బంధము మనతో యేసు బంధము యేసు బంధము మనతో యేసు బంధము. దేవుని స్తుతించడం మంచిది. యేసు బంధము మనతో యేసు బంధము 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 యేసు బంధము
యేసు బంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము దేవుని స్తుతించడం మంచిది, సృష్టికర్తను ఆరాధించడం మంచిది, సృష్టికర్తను సేవించడం మంచిది, సృష్టికర్తతో ఉండటం మంచిది, సృష్టికర్త మాట వినడం మంచిది, సృష్టికర్త ఆలోచన మంచిది. ఈ ప్రాంతానికి మేలు, ఈ ప్రాంతానికి మేలు, ఈ ప్రాంతానికి మేలు, ఈ ప్రాంత ప్రజలకు మేలు. ఈ స్వరమిట్టిన ప్రజలారా దేవానికి మహిమ కలుగునుగాక, పరిశుద్ధుడానికి మహిమ కలుగునుగాక, సర్వోన్నతుడానికి మహిమ కలుగునుగాక, అత్యున్నతుడానికి మహిమ కలుగునుగాక, జీవాధిపతినికి మహిమ కలుగునుగాక, సకలము నడిపించేవాడానికి మహిమ కలుగునుగాక, పరిశుద్ధ దేవుడానికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి అద్భుతమైన రాత్రి, నీ జీవితంలో అలవరాని రాత్రి, విడుదల విడుదల, దయ్యాల నుంచి విడుదల, చీకటి శక్తుల నుంచి విడుదల. దేవుని ఆత్మ మన మధ్యలో ఉన్నది, పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధి, పరిశుద్ధాత్మ దేవుడి అభిషేకం, ఆ దేవుడి కార్యాలు మీరు చూడబోతున్నారు. ఈ రాత్రి ఇవే పరిస్థితిలో వచ్చావు, విడుదల చేసే రాత్రి దేవుడు ఆత్మ మన మధ్యలో ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధి, పరిశుద్ధాత్మ దేవుడి అభిషేకం, పరిశుద్ధాత్మ తోడుపాటు. నా దేవుడి సన్నిధిలో మీరున్నారు, నా దేవుడి సన్నిధిలో మీరున్నారు, నా తండ్రి సన్నిధిలో మీరున్నారు. సేకలు పోవుడుగాక, శల్యంగ శక్తులు పోవుడుగాక, రోగాలు పోవుడుగాక, అభ్యంతరాలు పోవుడుగాక, శక్తులు పోవుడుగాక, దైవ శక్తి ఆవరించుడుగాక, పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించుడుగాక. దేవుని ఆత్మ మీలో పనిచేయుడుగాక. దేవుడి మాట కొరకు ఎదురు చూస్తుడుగాక, దేవుడి మాట కొరకు ఎదురు చూస్తుడుగాక. మీ హృదయాలనని దేవుడికి సమర్పించుదురుగాక, మీ హృదయాలు దేవుడికి రాత్రి. మీరందరూ కూడా దేవుని ఆత్మ పొందుకొని వెళ్ళబోతూ ఉన్నారు. చీకట్లో ఉన్న ప్రజలు గొప్ప వెలుగుని చూడబోతూ ఉన్నారు. అశాంతిలో ఉన్న ప్రజలు గొప్ప సంతోషాన్ని పొందబోతూ ఉన్నారు. అనారోగ్యాలతో వచ్చిన వారు ఆరోగ్యంతో వెళ్ళబోతూ ఉన్నారు. నిజమైన దైవాన్ని ఆరాధించడానికి దేవుడు మీ హృదయాలను తెరవబోతూ ఉన్నాడు. దేవుడే ప్రత్యక్షమై తన వాక్కును విడుదల చేసి ఈ ప్రాంతంలో న్యాయమైన ఆశీర్వాదాలు ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ మొదటి రాత్రి ఊరికినే ఇక్కడ లేం, ఒక 300 మంది ఇక్కడ కూర్చున్నాం. నా దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించబోతూ ఉన్నాడు. మిమ్మల్ని తన ఆత్మ చేత సంధించబోతూ ఉన్నాడు, తన మాట చేత సంధించబోతూ ఉన్నాడు. వాక్యము బ్రతికిస్తుంది. ఒకనాడు అదే వాక్యము నన్ను బ్రతికించింది. వాక్యాన్ని నమ్ము బిడ్డ, దేవుని మాట నమ్ము, బ్రతుకుతావు. దేవుని మాట నమ్ము, బ్రతుకుతావు. చాలా కష్టముతో కూడిన పరిచర్య ఇది. అనేక మంది చెమట ఇందులో ఉన్నది. 6 నెలల ప్రార్థన ఉన్నది మీ వెనకాతల. ఆయన ఊరికేనే ఈ కార్యము చేయుడు. ఆయన కార్యములు దొడ్డవి. అందరూ
మరొకసారి చివరిగా అందరూ కూడా ఒక్కసారి ఒకే హృదయం కలిగి, ఒకే మనస్సు కలిగి, ఒకటే ఆత్మ కలిగి, ఒకటే ఆలోచన కలిగి దేవానికి మహిమ కలుగునుగా, దేవానికి మహిమ కలుగునుగా, పరిశుద్ధుడానికి మహిమ కలుగునుగా, సర్వోన్నతుడానికి మహిమ కలుగునుగా. ఆమేన్. ఒకవేళ ఈ స్థలానికి నిరాశ నిస్పృహలో వచ్చావేమో, కంగారు పడకు. నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వగలిగితే, నీ మనస్సు దేవుడికి ఇవ్వగలిగితే, నా దేవుడు నేను వదిలిపెట్టడు. తన శక్తి చేత, తన సన్నిధి చేత నేను నింపుతాడు. ప్రార్థించుకుందాం, ప్రార్థించుకుందాం. దేవానికి వందనాలయ్యా, పరిశుద్ధుడానికి వందనాలయ్యా, సర్వోన్నతుడానికి వందనాలయ్యా, సర్వశక్తిమంతుడానికి వందనాలయ్యా. నీ ప్రజలను స్తుతించారయ్యా, నీ ప్రజలను గణపరిచారయ్యా. నీ శక్తి చేత, నీ బలము చేత ఈ స్థలంలో ఉంచారు. నీ దాసుడు ఇప్పుడు మాట్లాడుతూ ఉండగా నీ ఆత్మ స్పందన ప్రతి హృదయంలో ఉండేలాగున నీవే మాట్లాడి నడిపించుకోమని యేసయ్య శ్రేష్టమైన, ఘనమైన, పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ అలాగే కూర్చో.